ఏం చేస్తున్నావు? మీ గురించే కుట్లు నేర్చుకుంటున్నానండి. నా గురించా? ఉదయం మన ఎదురింటి వాళ్ళ అబ్బాయి పడిపోతే నేను వాళ్ళ అమ్మగారు హాస్పిటల్కి తీసుకెళ్ళాం. డాక్టర్ 4 కుట్లేసి 6,000 తీసుకున్నాడండి. ఈసారి మీకు ఏదైనా అయితే ఆ కుట్లు నేనే వేసేయచ్చు కదా, అందుకే నేర్చుకుంటున్నాను. వస్తే ట్రూత్ ఆర్ డేర్ ఆట ఆడదామా? ఆడదామండి, నాకు ఆట అంటే చాలా ఇష్టం. అందుకే కదా. ఇంతకీ ట్రూత్ కావాలా డేర్ కావాలా? ట్రూత్. ఓకే, ఎదురుగా కొత్త ఆవిడ దిగారు కదా, ఆవిడ నెంబర్ చెప్పు. వద్దు, డేర్ ఆడదాం. సరే, ఆవిడ నెంబర్ ఇవ్వు. ఏంటండి ఈ దెబ్బలు? నేను ఆఫీస్ కు వెళ్తూ పెళ్లి ఊరేగింపులో ఒక ఆవిడ్ని గుద్దేశానే. ఆవిడ కాళ్ళు చేతులు విరిగిపోయా? ఆవిడ ఏకంగా పైకే పోయిందే. అంతే, ఆ పెళ్లి ఊరేగింపులందరూ నన్ను కుమ్మేసి పోలీస్ స్టేషన్ కి అప్పచెప్పేశారే. మరి మీరు బయటికి ఎలా వచ్చారు? వాళ్ళ ఆయన వచ్చి బెయిల్ ఇచ్చాడే నాకు. మరి అలా ఆయనకి మీ మీద కోపం రాలేదా? ఏమోనే తమ్ముడు, నేను ఎప్పటి నుండో చేయాలనుకుంటున్న పని నువ్వు చేసావు తమ్ముడు, థాంక్ యూ అని చెప్పి మరీ వెళ్ళాడే. ఏంటి వెతుకుతున్నావు? ఇక్కడ 100 రూపాయలు పెట్టానండి, ఇందాక నుంచి వెతుకుతున్నాను కానీ దొరకట్లేదు. 100 రూపాయల కోసం చాలా సేపటి నుంచి ఎత్తుతున్నట్టుంది. నా 100 రూపాయలు తను 100 రూపాయలు అని చెప్పేసి ఇచ్చేస్తాను. ఇదేనా? నా 100 రూపాయలు మీరు తీసేస్తారా? ఏంటి ఇప్పుడే ఫోన్ వచ్చింది, ఊరు నుండి మా అమ్మ నాన్న వస్తున్నారు. ఏ ఊర్లో నుండి వాళ్ళిద్దరిని వెలేస్తారా? నన్ను చూడాలనిపించిందంట, వస్తున్నారు. నిన్ను చూడాలనిపిస్తే ఆల్బమ్ ఓపెన్ చేసుకుని నీ ఫోటో చూసుకోవచ్చుగా. ఎంతవరకు రావడం ఎందుకు? నాకు డబ్బులు బొక్క. ఏం మాట్లాడుతున్నారండి, అసలు మీరు మనిషేనా? నిన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుండి నా మీద నా కూడా అదే డౌట్ కొడుతుంది. నేను పిచ్చిదానండి, నేను పిచ్చిదాన్ని కాబట్టే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. నువ్వు ఇప్పుడు రియలైజ్ అయ్యావు కానీ నువ్వు పిచ్చిదానం అన్న సంగతి నాకు ముందే తెలుసే. ఏంటి నువ్వు మ్యాచ్ కూడా చూస్తావేంటి? చూస్తానండి, కోహ్లీ బాగా ఆడతాడు కదా. అవును, విరాట్ చాలా బాగా ఆడతాడు. విరాట్ గురించి నాకు తెలియదు కానీ కోహ్లీ చాలా బాగా ఆడతాడు. ఏంటి ఈరోజు ఏం టిఫిన్ తింటారు? ఏంటి అంత హుషారుగా ఉన్నావు? మీ వాట్సాప్ గ్రూప్లన్నీ డిలీట్ చేస్తాను కదా. నా పాస్వర్డ్ నీకెలా తెలిసింది? మీ పేరు టైప్ చేశాను, ఓపెన్ అవ్వలేదు. నా పేరు టైప్ చేశాను, ఓపెన్ అవ్వలేదు. పిల్లల పేర్లు టైప్ చేశాను, ఓపెన్ అవ్వలేదు. మీ వాళ్ళందరి పేర్లు టైప్ చేశాను, ఓపెన్ అవ్వలేదు. మా వాళ్ళందరి పేర్లు టైప్ చేశాను, ఓపెన్ అవ్వలేదు. కానీ చివరికి మన పని మనిషి లక్ష్మి పేరు టైప్ చేశాను, ఓపెన్ అయ్యింది. ఏంటి ఒకసారి మీ ఫోన్ లాక్ ఓపెన్ చేసేవ్వండి. ఇగోండి మీ ఫోన్. ఏం చేసావే? మీ ఫోన్ కి నా ఫేస్ లాక్ పెట్టాను. మీరు ఎప్పుడు ఓపెన్ చేయాలన్నా ఖచ్చితంగా నేను ఉండాలి. రామచంద్ర ప్రభు పెళ్లి అయినాక అల్లుడు పాతగా పడ్డాక బాబా అమ్మాయి అమ్మల ఇంట్లో దొంగబడి 10,000 ఎత్తుకోవాడంట. ఏడవకమ్మా బాబాని పంపిస్తున్నా. ఏమొద్దు, ఆ దొంగబడి అర్ధ గంటలో 10,000 ఎత్తుకుపోయిండు గాని అల్లుడు వస్తే వారం రోజుల దాకా పోడు, 20,000 ఖర్చు అవుతాయి. ఏంటి నేను షాపింగ్కి వెళ్ళడానికి రెడీ. ఏంటి ఈసారైనా నాకు 5-6 వేలు పెట్టి మంచి హ్యాండ్ బ్యాగ్ కొనాలి. చెప్పడం మర్చిపోయానే, కరెంటు బిల్లు, కేబుల్ బిల్లు, ఇంటి అద్దె వచ్చేసిందే, కట్టాలి. ఈ నెల నువ్వు కట్టే. నేనేలా కట్టాలండి, నా దగ్గర రూపాయి కూడా ఉండదని మీకు తెలుసు కదా. గట్టిగా కొడితే రూపాయి ఉండదు. నీకెందుకే 5-6 వేల రూపాయల హ్యాండ్ బ్యాగు. అలిగావా? ఇలా తిరుగు. ప్రేమగా ఒక మాట చెప్పాలా? చెప్పండి. మొఖానికి ఫౌండేషన్ రాసుకున్నావు కదా, కొంచెం మెడకు కూడా రాసుకోవచ్చుగా. ఏంటి మా కజిన్ అండి, మా కజిన్ సత్య హరిశ్చంద్రుడి కన్నా చాలా గ్రేట్ అండి. పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఒక్క అబద్ధం కూడా ఆడలేదు. మీ పేరేంటి? మా కజిన్ మాట్లాడలేడండి, మూగోడు.
మీరింక మారరా? మన ఎదురింటి ఆవిడ వచ్చి టీ పొడి అడిగితే మీ టీ పొడి ఇవ్వకుండా హగ్గిచ్చి పంపిస్తారా? మన ఇంట్లో టీ పొడి అయిపోయింది. మన ఇంటికి ఎవరొచ్చినా ఉట్టి చేతులతో పంపం కదా, అందుకే ఒక హగ్గిచ్చి పంపించాను.